డోర్స్ క్లోజ్ అవుతున్నాయంటే ఇంట్లోకి ఎవరో వచ్చుంటారు. కృష్ణవేణి, ఏమైంది కృష్ణవేణి? బావా, బావా, చాలా భయపడ్డాను బావా. అసలు ఏమైంది కృష్ణవేణి? నేను మీకోసం బిల్డింగ్ లోకి వెళ్ళాను. ఎవరో నా వెనకే ఫాలో చేస్తూ తలుపులు క్లోజ్ చేశారు. తలుపులు తీయమని ఎంత అరిచినా తీయలేదు బావా. బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని తలుపులు మూసేస్తున్నారు. మనిషి ఎవరో కనిపించలేదా? కనిపించలేదు బావా. ఇక్కడ సెక్యూరిటీ తప్ప ఎవరూ లేరు. మరి నువ్వు అరుస్తూ ఉంటే సెక్యూరిటీ రాలేదా? రాలేదు బావా. హలో సెక్యూరిటీ, ఒకసారి వెళ్ళారా? ఏమైంది సార్? ఇందాక బిల్డింగ్ లో ఒంటరిగా తను భయంతో అరుస్తూ ఉంటే నీకేం వినిపించలేదా? నేను ఇక్కడే ఉన్నాను, ఏ అరుపులు వినిపించలేదు సార్. వినిపించలేదా? లేదండి. ఒకవేళ తను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడేమో. అయ్యో లేదు మేడం. కృష్ణవేణి, నువ్వేదో ఊహించుకుని టెన్షన్ పడ్డావేమో. లేదు బావా. ఇందాకే సాత్విక నేను లోపలికి వెళ్ళాం. మమ్మల్ని ఎవరూ భయపెట్టలేదు. నేను కార్ దగ్గరికి వెళితే నువ్వు మా కోసం వచ్చావని ఆంటీ చెప్తే నీకోసం నేనొచ్చాను. సరే పద. ఉదయం నుంచి ఆ డ్రీమ్ బెంగతో మీరు ఏమీ తినలేదు. అందుకే మీకోసం స్పెషల్గా ఈ జ్యూస్. ఒసే లహరి, జ్యూస్లో మత్తు మంది కలిపావా? ఎంత ధైర్యం చేసావే? చెప్తాను నీ పని.
హలో ఒక్క నిమిషం ఆగమ్మా. చెల్లెమ్మా చూసావా, తాళి కట్టిన భర్తకి మరో పెళ్లి చేస్తున్న అపర పతివ్రతా శిరోమణి మన కృష్ణవేణే. అవునన్నయ్య, నువ్వన్నది నిజమే. ఇలాంటి పెళ్లి గురించి నేనెప్పుడూ వినలేదు, చూడలేదు. అది కూడా నా ఇంట్లో నా కొడుక్కి జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడమ్మా, నువ్వు ముకుందును పెళ్లి చేసుకొని కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టాక మా రెండు కుటుంబాల రిలేషన్సు దెబ్బతిన్నాయి. హ, మా రిలేషన్సు సంబంధాలు గట్టివి కాబట్టి నీ దెబ్బకి తట్టుకున్నాం. బాబాయ్, ఇప్పుడు నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, మీరు టెన్షన్ పడకండి. ఎక్కడెళ్తున్నావమ్మా? బాసికం గట్టానికి కూడా రెడీ అయిపోయావు కదా. ఏ, నేను కట్టకూడదా? అసలు బాసికం ఎందుకు కడతారో తెలుసా? సరే, మీరు చెప్పండి. మన సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో అనుసరించిన కొన్ని పద్ధతులు ఆచారాలుగా మారిపోయాయి. వాటి వెనక ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కొన్ని లాభాలు ఉన్నాయి. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రధానమైనవి. వాటిలో ఈడ, పింగళ, సుషుమ్న అనే నాడులున్నాయి. సుషుమ్న నాడికి రెండు వైపులా సూర్య, చంద్ర నాడులుంటాయి. అవి రెండు ఇక్కడ ఈ నుదుటి భాగంలో కలుసుకుంటాయి. ఈ భాగాన్ని ఋషులు దివ్య చక్షువులు అని పిలిచేవారు. అందంగా అలంకరించుకున్న వధూవరుల్ని పెళ్లికొచ్చిన అతిథులు ఆశ్చర్యంగా చూస్తారు. కాబట్టి వారి కనుదృష్టి వధూవరుల మీద పడుతుంది. ఆ దిష్టి సోకకుండా బ్రహ్మస్థానమైన నుదుటి మీద బాసికం కడతారు. ఇంత కథుందమ్మా దీని వెనక. అర్థమైందా? అర్థమైంది, కానీ నేనెందుకు కట్టకూడదు? చెల్లెమ్మా, నా వల్ల కాదు, నువ్వైనా చెప్పు. అసలు నీ దిష్టే ముకుంద్ సాత్వికులకు తగులుతుందని నిన్ను బాసికం కట్టొద్దంటున్నారు కృష్ణవేణి. మీరు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది మామయ్య. చూసావా, పెళ్లి కొడుకు ఫీలింగ్ కూడా అదే. చెల్లెమ్మా, నువ్వు తీసుకోమ్మా. అసలు బాసికం తల్లిదండ్రులు కట్టడమే ఆచారం. నువ్వు కానీ అమ్మా.
అలాగే దిష్టి చుక్క కూడా పెట్టమ్మా. అన్నయ్య, నిజంగా కృష్ణవేణి దిష్టి నా కొడుక్కి తగిలేలా ఉంది. అయోధ్య నందనుడు నా కొడుకు. ఎందుకొదినా అనవసరంగా మహాపురుషులతో నీ కొడుకును పోల్చుతావు? ఊరుకోండి, వినలేకపోతున్నాం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ మేనకోడలు నీ ఇంటి కోడలు కావాలనుకున్న కలని కృష్ణవేణి నెరవేరుస్తుంది. అలాంటి అమ్మాయి దిష్టి పడుతుందని మీ అన్నయ్య అన్యాయంగా మాట్లాడడం, మీరు అదే నిజమని నమ్మడం టూ మచ్గా లేదా? మీరీ రోజు ఇక్కడికొచ్చి సంతోషంగా ఉన్నారు అంటే కారణం కృష్ణవేణి కాదంటారా? చెల్లెమ్మ, మనల్ని అప్పుడప్పుడు విమర్శించేవాళ్ళు కూడా ఉండాలమ్మా. అప్పుడే కదా మన పదునెంతో తెలుసుకొని సాన పెట్టుకోగలుగుతాం. సరే, నేను నా కోడల దగ్గరికి వెళ్తాను. మీరు మిగతా కార్యక్రమాలు చూసుకోండి. అలాగే. అరుణ, థ్యాంక్ యూ. కొద్దిగా బైక్ తాళం ఇస్తావా? 1 minute సార్. హలో, వసే లహరి, నన్ను చీట్ చేస్తావా? నేనేం చేశానండి? జ్యూస్లో కలిపేగా మత్తు మందు. అయ్యో లేదండి. పెబ్బులి రాజావారి వారసుణ్ణి కాబట్టి స్పృహలోంచి త్వరగా బయటకు వచ్చానే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? పెళ్లికి వస్తున్నాను. మీరొచ్చేలోపు పెళ్లి అయిపోతుందిలేండి. పిచ్చిదాన, ఆ పెళ్లి జరగదు. సాత్విక మెడలో ముగ్గును తాళి కట్టడు. అసలు విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఏమండి, మీరు చెప్పేది నిజమా? పెళ్ళెందుకు జరగదు? సాత్వికని ముకుంద్ ఎందుకు చేసుకోడు? నన్ను పెళ్లికి రానిచ్చుంటే చెప్పేవాడినే, నన్నే చీట్ చేస్తావా? వస్తున్నానే, ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏమండి, తెలిస్తే తెలిసింది చెప్పండి, లేదంటే మూసుకొని ఉండండి. అంతేకాని పెళ్లి ఆపుతాను, ఆగిపోతుంది అంటే పెద్దమ్మ చేతిలో మీకు మూడినట్టే. సరే గాని ముందు ఆ టెంపుల్ ఎక్కడుందో చెప్పు. నేను చెప్పను, బాయ్. నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోలేనా ఏంటి? అరుణ, ఏంటి అలా చూస్తున్నావు? దిష్టి చుక్క పెట్టు. డాడీ, ఆవిడకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఫోర్స్ చేస్తారు? వదిలేసేయండి. నా ఇష్టాల్ని మీరు లెక్కలోకి తీసుకోలేనప్పుడు నేనేం చేసినా నెగటివ్గా అనుకుంటారు. సపోజ్ ఈ పెళ్లి ఆగిపోయిందనుకోండి, ఆ? మీరందరూ అంత షాక్ అవ్వాల్సిన పనేం లేదు. నేను సపోజ్ అన్నాను. అరుణ, దిస్ ఈస్ టూ మచ్.
తల్లిగా ఆశీర్వదించాల్సింది పోయి ఇలాగైనా మాట్లాడేది? ఏమండి, ముందు నేను చెప్పేది వినండి. నీ మనసులో ఉన్న చెప్పావుగా, ఇంక మేము వినటానికే ఉంది, నువ్వు చెప్పడానికే ఉంది. ఇప్పుడు నేను దిష్టి చుక్క పెడితే సపోజ్ ఈ పెళ్లి ఆగిపోతే దిష్టి చుక్క అరుణ సరిగ్గా పెట్టలేదు, అరుణ మనసులో అనుకున్నదే జరిగిందని నా మీద నిందలు వేస్తారు. అందుకే ముందే చెప్తున్నాను. నువ్వన్నట్టు ఏమీ జరగదు. తల్లి మనసుతో సాత్వికకి దిష్టి చుక్క పెట్టు. అలాగేనండి. ఎంతో గ్రాండ్గా చేయాల్సిన పెళ్లి సీక్రెట్గా చేయాల్సి వస్తోంది. పెళ్ళయ్యాక రిసెప్షన్ని నీ లైఫ్లో మెమరబుల్గా ఉండేలా చేస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. సాత్విక, అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. దగ్గరా అమ్మా, బ్లెస్సింగ్స్ తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ మై డియర్. లే. వదినా, నా కల నెరవేరింది సాత్విక. థ్యాంక్ యూ. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. బావా, నువ్వు చెప్పినట్టు పెళ్లి జరిగేలోపు కృష్ణవేణిలో మార్పు వస్తుందో లేదోనని భయంగా ఉంది. ఒకవేళ నిజంగా సాత్విక మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే నో అని ఎలా చెప్పను? అసలు ఇదంతా కృష్ణవేణి మనసులో ఏముందో బయటకు తీసుకురావడానికి పెళ్లికి ఒప్పుకున్నాను అంటే ఏం జరుగుతుందో ఏమోనని భయం మొదలైంది బావా. ఏ జన్మకి జంటగా ఉండగా ఏం చెప్పను. అమ్మా కృష్ణవేణి, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. కృష్ణవేణి, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. సరే, ఇప్పుడు ముకుందుకు ట్రై చేస్తాను. You are calling is out of coverage area or is not responding at the moment. గుడిలో ఎక్కడున్నాడో ఏమో, సిగ్నల్స్ లేనట్టున్నాయి. ఛ!
కృష్ణవేణి, కళ్ళల్లో ప్రేమ ఉంది, కాని మౌనం. మనస్సు ఒకటి చెప్తోంది, మాట ఇంకొకటి మాట్లాడుతోంది. కళ్ళల్లో ఎన్నో ప్రేమ కథల ఊసులున్నాయి, కానీ బయటకు రావటం లేదు. చాలు కృష్ణవేణి, ఇంతటితో నీ పెళ్లి నాటకాన్ని ఆపు. నువ్వు ఎందుకిలా చేస్తున్నావో తెలుసుకోలేని అమాయకుణ్ణి కాదు నేను. నిజంగా నీకు నేను నచ్చలేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేదానివి. అన్నింటికంటే ముందు మీ మేనమామకు చెప్పి హుందాగా నా జీవితం నుంచి వెళ్ళిపోయేదానివి. కాని ఇవన్నీ చేయకుండా సీక్రెట్గా నాకు సాత్వికకు పెళ్లి చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావో నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు దేనికి భయపడుతున్నావో అది నాకు తెలిసిపోయింది. నేను సాత్విక మెడలో తాళి కట్టక ముందు నీకు నేను కట్టిన తాళి, నా తాళి తిరిగిచ్చేయి. అప్పుడు ఆ తాళి సాత్విక మెడలో కడతాను.